సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి గారు, టీడీపీ నుంచి పలాస్ అభ్యర్థి గౌతు శిరీష్ గారు. అందరికీ స్వాగతం అండి. శిరీష్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పేచ్చా? సరే, అయితే ఒకటి, మీ అధినేత అయితే స్వదేశానికి వచ్చారు, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి మీరు ఒక వర్షన్ చెప్తున్నారు. ఏమైనా చేయండి, గొడవలో చేయండి, నోరేసు పడిపోండి, ఆర్గ్యూ చేయండి అని అధికార పార్టీ వాళ్ళు ఏజెంట్లకు చెప్తున్నారు. రెండు చాలా డిఫరెంట్ కోణాలు. ఎలా చెప్తారు సజ్జల గారి కామెంట్స్ పై? మేడం, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, ముఖ్యంగా ఈరోజు డిబేట్ లో ఉన్న ఇద్దరు సీనియర్ సోదరులకు కూడా నమస్కారాలండి. 5 సంవత్సరాలు రూల్స్ ని వ్యతిరేకించడం అలవాటు అయిపోయిన వైసీపీ వాళ్ళకి ఈ రోజు వాళ్ళ మాటలు మాట్లాడడంలో మేమైతే ఆశ్చర్యపోవట్లేదు. మీకు గుర్తుండే ఉండుంటుంది మేడం, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కానివ్వండి, ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, పోలింగ్ కౌంటింగ్ బూతుల్లోకి వాళ్ళు యథేచ్ఛగా వెళ్ళి అక్కడ గెలిచింది ఒకటైతే, గెలిచింది టీడీపీ అయితే వాళ్ళని ఓడినట్టు అనౌన్స్ చేయించి, ముఖ్యంగా ఆ రోజు వాళ్ళకి పూర్తిగా సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కౌంటింగ్ బూతుల్లోకి వెళ్ళి మరి వాళ్ళకి సహకరించిన రోజుల నుంచి వాళ్ళు ఇంకా బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు మీరే చెప్పారు, మా అధినేత అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే ఓడిపోయే కొద్దీ వైసీపీ వాళ్ళు అసహనం మొదలయ్యి వాళ్ళు గొడవలకు దిగుతారు కాబట్టి మీరు ప్రిపేర్డ్ గా ఉండండి అనే మాటే చెప్తున్నారు తప్పితే వీళ్ళలాగా రూల్స్ ని వ్యతిరేకించండి, అక్కడ ఏమన్నా మనకి వ్యతిరేకంగా జరుగుతుంటే మీరు వాదనలకు దిగిపోండి అన్న దాంట్లోనే మరి సజ్జల గారి అసహనం, ఓడిపోతున్నాం అన్న సంగతి కూడా మీకు అర్థమైపోతుంది. వీళ్ళు ఆ 5 years దీంట్లో బయటకు రాలేకపోతున్నారు. కానీ ఈ రోజు రియాలిటీ ఏంటంటే, మొన్న ఎన్నికల్లోనే ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి భయపడకుండా ఓటేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చెప్తున్నాను మేడం, అటువైపు జరిగిన పల్నాడు గాని కడపలో జరిగిన గొడవలు అయితే మా వైపు ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఇటు ప్రజలతో పాటు టీడీపీ క్యాడరు, మాతో పాటు అడుగులు ముందుకేస్తున్న జనసేన యువత, అలాగే బీజేపీ పెద్దలు కూడా చాలా అప్రమత్తంగా పోలింగ్ బూతుల దగ్గర నిల్చున్నారు. 1-2 దగ్గర ఈ వైసీపీ నాయకులు పిచ్చి వేషాలు వేయాలని ట్రై చేసినా కూడా మాకన్నా ముందుగానే ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అయింది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. 2 పోలింగ్ కౌంటింగ్ బూతుల్లో గొడవలు చేయమని అంటున్నారు. ఫస్ట్ మీరు అన్నట్టు పోస్టల్ బ్యాలెట్ బయటికి రాగానే ట్రెండ్ అర్థమవుతుంది మేడం. ట్రెండ్ అర్థమయ్యాక ఇటు అధికారులు కూడా సంసిద్ధమవుతారు. ఒకవైపు వైసీపీ వాళ్ళను ఓడిపోతున్నామన్న బేజారుతనం, వాళ్ళకి భయం మొదలైతే టీడీపీ, జనసేన, బీజేపీ కాడల్లో గెలుస్తున్నా ఉన్న ధైర్యంతో వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పోలీసులు దాకా అవసరం లేదు, ఇటు క్యాడరే ఎదుర్కొంటారు. మీ అందరికి తెలిసి మీకు తెలిసిన విషయమే, పోస్టల్ బ్యాలెట్ మీద ఎంత గొడవ చేస్తున్నారు, ఎందుకు గొడవ చేస్తున్నారు మేడం? గతంలో ఎప్పుడూ లేనంతగా పోస్టల్ బ్యాలెట్ ని ఈరోజు ఉద్యోగస్తులు వాళ్ళు వినియోగించుకున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ లో టాప్ 1 లో నిలిచింది మా శ్రీకాకుళం జిల్లానే. ఎందుకంటే ఎక్కడ ఆర్మీలో, మిలిటరీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నిన్నటి వరకు కూడా ఫోన్లు చేసి మనం టీడీపీకే వేస్తున్నాం చెప్పి మరి ఈ రోజు వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. వాళ్ళకి భయం పట్టుకుంది. గతంలో ఇదే ఉద్యోగస్తులు వైసీపీ నాయకత్వం, వైసీపీ ప్రభుత్వం ఏదన్నా చేస్తుందని ఒక నమ్మకంతో, ఆశతో వేసిన ఇదే ఉద్యోగస్తులు ఈ రోజు చెప్పి మరి మేము వైసీపీకి వెయ్యలేదు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి వేసామని చెప్పి మరి వాళ్ళు వేయడం, వాళ్ళలో అసహనం ఒకటి. పోస్టల్ బ్యాలెట్ తాలూకా తీరు బట్టి తర్వాత జనరల్ ఎలక్షన్ పోల్ తీరు కూడా మారింది. ఖచ్చితంగా May 2 నుంచి అప్పటి వరకు టైట్ ఫైట్ లో ఉన్నవి గాని వాళ్ళు గాని May 2 తర్వాత ఖచ్చితంగా వచ్చేది ఎన్డీఏ కూటమే, గెలిచేది టీడీపీ, జనసేన, బీజేపీ అని చెప్పి ఒక ఓటర్ అన్నవాడు పోలింగ్ బూత్ లో వెళ్లేసరికి దేనికి ఓటు వేయాలో డిసైడ్ చేసుకుని వెళ్తారు. మా దగ్గర కూడా అక్కడక్కడ ఇబ్బందులు కలిగాయి. ముఖ్యంగా స్వయాన మంత్రివర్యులే పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి అక్కడ క్యూలో దగ్గరికి వెళ్ళి, అమ్మ మాకు ఓటేయండి, మేము చాలా చేశాం కదా అని ప్రతిమాలే సిచ్యువేషన్స్ కనిపించాయి. వాటిని మేము ఎదుర్కొన్నాం. పోలీసులు కూడా మాకు అండగా నిలిచి ఆయన్ని కూడా బయటికి పంపించారంటే ఇవన్నీ వాళ్ళల్లో చేజారిపోతున్న అన్న భయం కనిపిస్తుంది. ఇంతకు ముందులాగా గూండాయిజం చేసి గెలవాలని ప్రయత్నం కూడా కనిపిస్తుంది. కానీ రోజులు ఆ రోజులు కావు. ఈ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ, ఆల్ఎల్స్ మిగతా కాంగ్రెస్ కానీ ఎవరైనా ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లోని పోటీ చేయాలి, ఎన్నికలు జరగాలని ఆలోచించేవారు, వారితో పాటు ఈ రోజు ప్రజాస్వామ్యంతో ఉండాలనుకున్న అధికారులు కూడా రేపు ఉదయం కట్టగట్టుకొని వీళ్ళకి ఎదుర్కోవడానికి ఉన్నారు తప్పితే సజ్జల గారు చెప్పినట్టు ఎక్కడ జరగబోదు. రైట్. కాంగ్రెస్ నాయకులు సంజీవ్ రెడ్డి గారితో మాట్లాడదాం. సంజీవ్ రెడ్డి గారు, మీకేమనిపిస్తుంది? నోరేసు పడిపోండి, రూల్స్ గీల్స్ ఏం జాంతానై